వైద్యం ఖర్చు తడిసి మోపడవుతుందట. గత ఏడాది 13 నుంచి 14% పెరిగే అవకాశం. ఈ ఏడాది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రజలు వైద్యం మీద ఖర్చు పెడుతున్న సొమ్ము ఇంకొక 13 to 14% పెరిగే అవకాశం ఉందట. బంగారం వెండి ధరల కన్నా వేగంగా పెరుగుతుందట. వైద్య ద్రవ్యోల్బణంతో ఏషియాలోనే భారత్ టాప్లో ఉందట. అంటే పెరుగుతున్న ఖర్చుల్లో మొత్తం ఏషియాలో ఉన్న కంట్రీస్లో భారతదేశం టాప్లో ఉందట. వైద్య ఖర్చులతో ప్రతి ఏటా 3 కోట్ల మంది పేదరికంలోకి పోతున్నారట. ఒక్కసారి ఆలోచించండి, ఇమాజిన్ చేయండి ఒక్కసారి. ఈ దేశంలో 3 కోట్ల మంది ప్రజలు వైద్యం మీద ఖర్చు పెట్టి పేదరికంలోకి జారుకుంటున్నారట. అంటే ఉన్నదంతా అమ్ముకొని ప్రైవేట్ హాస్పిటళ్ళకి ఆ సొమ్మునంతా ఇచ్చేసి ఆరోగ్యాన్ని కాపాడుకొని అట్లా ఏదో రకంగా దాదాపు ఈ దేశంలో 3 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటున్నారట. వెల్లడించిన పలు సర్వే నివేదికలు, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి డేటా, స్టాటిస్టిక్స్ అధ్యయనం. ఇది ఎవరు ఆలోచించాలా? ప్రభుత్వాలు ఆలోచించాలి, కానీ ప్రజల్లో మార్పు రావాలి. మనము ఏ ఎజెండాతో ఓట్లేస్తున్నాం? పెన్షన్లు, ఉచిత పథకాలు, అంటున్నాం కదా, గ్యాసు, సన్న బియ్యము, ఇంకోటి 2500 వస్తలేవు, తులం బంగారం వస్తలేదని. మా పిల్లలకి వైద్యం ఎందుకు అందట్లేదు? మాకు రోగం వస్తే వైద్యం ఎందుకు ఉచితంగా అందట్లేదు? మా పిల్లలకి ఉచితంగా విద్య ఎందుకు అందట్లేదని ఎవరైనా ఆలోచిస్తున్నామా? ఆ ఎజెండాని ఫిక్స్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? చేయట్లే. ఎప్పుడైతే మనం ఎలక్షన్స్లో ఆ ఎజెండాని ఫిక్స్ చేస్తామో పార్టీలు ఆ లైన్లోకి వస్తాయి. మనం మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడితేనే అవుతుంది అని అనుకుంటే పొరపాటు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఈ విద్యా వైద్యం గురించి మాట్లాడవు. ఎందుకు మాట్లాడవు? విద్య, ఆయా కాలేజీలు, స్కూళ్ళ దగ్గర నుంచి ఉన్నత విద్యకు సంబంధించిన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల దాకా మొత్తం ఈ రాజకీయ నాయకులవే 90%. ఒకవేళ వాళ్ళది లేకపోయినా ఈ కార్పొరేట్ సంస్థలే వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు డబ్బులు ఇచ్చేవి. కాబట్టి ఈ ప్రభుత్వాలు వాటిని రక్షిస్తాయి తప్ప ప్రభుత్వ విద్యని, ప్రభుత్వ వైద్యాన్ని పెంపొందించవు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ చూడండి, మొత్తం రాజకీయ నాయకులవే కదా. ఏ యశోద, ఏ అపోలో, ఏ హాస్పిటల్ అయినా చూడండి, ఏ మెడికోవర్, మొత్తం దాని వెనకాల ఉన్నది రాజకీయ నాయకులే. సో కాబట్టి ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యంలో ఎందుకు ఆలోచిస్తారు? ప్రైవేట్నే పెంచి పోషిస్తారు. జనంలో మార్పు వచ్చి జనం తిరగబడి జనం పోరాటం చేసే తప్ప ఈ ఎజెండాలోకి పార్టీలు, నాయకులు రారు. ఇది ఎంత ఘోరం అండి చూడండి ఒక్కసారి. మేము ప్రతిరోజు చెప్తున్నాం విద్యా వైద్యం గురించి ఆలోచించండి అని. ఇది మనం ఎజెండా కింద పెట్టాలి ఎలక్షన్స్లో. చూడండి, 10 ఏళ్ల కింద కార్డియాక్ బైపాస్ సర్జరీ చేయించుకోవాలంటే 2.5 లక్షలు ఖర్చు అయ్యేదట. కానీ ప్రస్తుతం మెట్రో నగరాల్లో అదే ఆపరేషన్ చేయించుకోవడానికి 4 నుంచి 6 లక్షల రూపాయలు అవుతుంది. అంతకంటే ఎక్కువే అవుతుంది. ఇప్పుడు యశోదానో, ఏఐజీనో, స్టారో, ఇంకో హాస్పిటల్కి వెళ్తే 4 లక్షలతో 5 లక్షలతో బైపాస్ సర్జరీ అవుతుందా? కాదు. తక్కువలో తక్కువ 7 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 10 లక్షలు అవుతుంది మినిమం. క్యాన్సర్ చికిత్స ఖర్చు 8 నుంచి 10 లక్షలు ఉంటే ప్రస్తుతం అది 15 నుంచి 25 లక్షలకు పెరిగింది. దేశంలో మునుపెన్నడూ లేనంతగా శరవేగంగా వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఈ ఏడాది 13 నుంచి 14% మేర పెరిగే అవకాశం ఉన్నట్లు ఇటీవల విడుదలైన సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. వైద్య సేవలు, చికిత్స ఖర్చులు కాలక్రమేణా పెరగడాన్ని వైద్య ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. మీరు ఇప్పుడు డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇంతకుముందు రేట్లు చూడండి, ఇప్పుడు రేట్లు చూడండి. ఇంతకుముందు ఎంత ఉండే? 200, 300, 400 అట్లుంటుండే. ఇవాళ 500కు తక్కువ ఉన్న ఓపీ డాక్టర్ని చూపించండి. ఎక్కడో దగ్గర మరి ఏమైనా చెప్పలేం, కానీ ఏ ప్రముఖ హాస్పిటల్కి పోయినా 700, 1000, 1200, 1500, 2000 ఓపీ డాక్టర్ చూయించుకోవడానికి. ప్రతిదీ పెరిగిపోయినాయి.